హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీ గుర్తుంటే లాస్ట్ వీడియోలో జిహో గాడికి వాడి పాత ఫ్రెండ్ జేమ్స్ గాడు కనిపిస్తాడు కదా. అండ్ జేమ్స్ గాడు అండ్ వాడి ఫ్రెండ్స్ జిహో గాడిని మంచిగా పట్టించుకుంటారు అనమాట. జిహో గాడి స్కూల్ ఫ్రెండ్స్ లా కాకుండా. సో అందుకే జిహో గాడు వాళ్ళతో పాటు తిరగడం స్టార్ట్ చేస్తాడు. బట్ అప్పుడే జిహో గాడితో ఒక స్కామ్ అయిపోద్ది. అంటే జిహో గాడు వాడి బ్యాంక్ అకౌంట్ ని ఇచ్చేస్తాడు జేమ్స్ గాడికి. బట్ జేమ్స్ గాడు జిహో గాడి బ్యాంక్ అకౌంట్ ని అమ్మేస్తాడు. అది కూడా $1200 కి. ఆ తర్వాత క్యూజీ గాడి హెల్ప్ వల్ల మనకి తెలుస్తుంది దట్ జిహో గాడి బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు డాగ్ గాడ్ గ్యాంగ్ వాళ్ళ దగ్గర ఉందని. అండ్ దాంతో మన వాస్కో ఒక్కడే గాడ్ డాగ్ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కూడా డిఫీట్ చేస్తాడు, ఒక్క జోహన్ గాని తప్ప. ఎందుకంటే అప్పుడు అక్కడ జోహన్ గాడు లేడు కాబట్టి. సో ఇట్లా జిహో గాడికి వాడి బ్యాంక్ అకౌంట్ తిరిగి దొరికేస్తుంది. బట్ గైస్ ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత నుంచి జిహో గాడు ఇంకా స్కూల్ కి రావడం ఆపేస్తాడు. ఆన్ వాడికి చాలా కోపము వస్తుంటది అనమాట జేమ్స్ గాడి మీద. ఆన్ వాడు జేమ్స్ గాడి మీద రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు. అండ్ వాడు జేమ్స్ గాడిని లేపేయడానికి ట్రై కూడా చేస్తాడు. బట్ అప్పుడే ఇక్కడికి మన డానియల్ వచ్చేస్తాడు జిహో గాడిని ఆపడానికి అండ్ జిహో గాడిని కాపాడడానికి ఫ్రమ్ జేమ్స్. బట్ గైస్ దాంతో జిహో గాడికి ఇంకా చాలా కోపము వస్తుంది అండ్ వాడు తోయేస్తాడు జేమ్స్ గాడిని. అండ్ దాంతో జేమ్స్ గాడు అండ్ మన డానియల్ ఇద్దరు కూడా 3rd ఫ్లోర్ లో నుంచి కింద పడిపోతారు. బట్ మన డానియల్ యొక్క బాడీ స్పెషల్ కాబట్టి అందుకే తను త్వరగా రికవర్ అయిపోతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే పార్క్ కి తెలుస్తుంది దట్ తన వేరే బాడీ అంటే డానియల్ ఈజ్ అన్ యాక్చువల్ పర్సన్ అని. అంటే డానియల్ లాంటి వాడు నిజంగానే ఎగ్జిస్ట్ అయ్యి ఉండేవాడు అనమాట. తన పేరేంటి జేమ్స్ లీ అనమాట. అండ్ ఇప్పుడు ద ట్రూత్ బిహైండ్ డానియల్ పార్క్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో పోలీసులు జిహో గాడిని అరెస్ట్ చేస్తారు కదా. ఎందుకంటే పోలీసులకి జిహో గాడికి అగనెస్ట్ గా ఎవిడెన్స్ లు దొరికేసినాయి కాబట్టి లైక్ వాడే జేమ్స్ అండ్ డానియల్ ని తోసేసిండు అని. బట్ అఫ్ కోర్స్ జిహో గాడు ఒప్పుకోడు వాడే ఇట్లా చేశాడు అని. అండ్ వాడు పోలీసులకి ఒక ఫేక్ స్టోరీ చెప్తాడు అనమాట. లైక్ ఈ నైఫ్ యాక్చువల్ గా అయితే డానియల్ ది నాది కాదు. అండ్ నేను జేమ్స్ అండ్ డానియల్ కింద పడిపోతున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేసినాను. అండ్ అప్పుడే నన్ను ఎవరో చూశారనుకుంటా. అండ్ వాళ్ళు అనేసుకున్నారు నేను జేమ్స్ అండ్ డానియల్ ని తోసేసాను అని. బట్ యాక్చువల్ గా అయితే నేను వాళ్ళిద్దరిని కాపాడడానికి ట్రై చేశాను. అండ్ నేను నా బట్టల్ని కూడా దాపెట్టేసినాను ఎందుకంటే వాటి మీద బ్లడ్ ఉంది కాబట్టి. సో దట్ నా మీద ఎవరికి డౌట్ రావద్దు కాబట్టి అని జిహో గాడు ఒక ఫేక్ స్టోరీ చెప్తాడు పోలీసులకి. అది కూడా జిహో గాడు భయపడుతూ వణుకుతూ చెప్తుంటాడు ఇట్ వాజంట్ మీ అని. బట్ అఫ్ కోర్స్ ఆఫీసర్ అయితే నమ్మడు జిహో గాడిని. అండ్ జిహో గాడు ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అనుకుంటాడు. ఎందుకంటే జిహో గాడు వాడి స్టోరీని మాటికి మారుస్తే అఫ్ కోర్స్ వాడు దొరికిపోతాడు కదా. సో అందుకే జిహో గాడు అనుకుంటాడు నేను ఒకే అబద్ధమో చెప్తూ ఉంటే అది కూడా జాగ్రత్తగా అప్పుడు నేను తప్పించుకోవచ్చు అని జిహో గాడు అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆఫీసర్ జిహో గాడితో అంటాడు నువ్వు ఒక మైనర్ వే కాబట్టి అందుకే మేము నిన్ను ఇంట్రోగేట్ చేయలేము అని. అండ్ దాంతో జిహో గాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అండ్ వాడు అంటాడు అయితే నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా అని. బట్ అప్పుడే ఆఫీసర్ అంటాడు నువ్వు నీ లాయర్ నన్నా పిలువు ఆర్ లేదా మీ పేరెంట్స్ నన్నా పిలువు అని. అండ్ అఫ్ కోర్స్ జిహో గాడు వాడి పేరెంట్స్ ని పిలుస్తాడు. అండ్ వాడి పేరెంట్స్ వచ్చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు జిహో గాడిని డిఫెండ్ చేస్తారు. లైక్ వాళ్ళ అమ్మంటది మై బాయ్ ఇస్ ద కైండెస్ట్ బాయ్ ఇన్ ద వరల్డ్ అని. అండ్ వాళ్ళ అమ్మేమో గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటది. బట్ జిహో వాళ్ళ ఫాదర్ అయితే అరవకుండా మెల్లిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అరుస్తూ మాట్లాడితే మనం కరెక్ట్ అయిపోయినట్టు కాదు కదా. అండ్ జేమ్స్ గాడి మీద కొన్ని కేసులు ఉంటాయి అనమాట ముందు నుంచే. సో అందుకే జిహో వాళ్ళ ఫాదర్ అంటాడు ఇట్లా చేసింది జేమ్స్ గాడు కావచ్చు ఎందుకంటే వాడి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి అని జిహో వాళ్ళ ఫాదర్ అంటాడు. అండ్ గైస్ ఆఫీసర్ అయితే ఏమీ మాట్లాడు జస్ట్ జిహో వాళ్ళ పేరెంట్స్ యొక్క మాటలన్నీ కూడా వింటుంటాడు. అండ్ దాంతో జిహో గాడు అనేసుకుంటాడు ఆఫీసర్ ఇంకా ఏమీ మాట్లాడట్లేదు అంటే నా పేరెంట్స్ వల్ల ఆఫీసరు నన్ను ఇంకా నమ్మేసిండు నేను ఇట్లా చేయలేదు అని. అంటే నేను ఇంకా తప్పించేసుకున్నా అని జిహో గాడు అనేసుకుంటాడు. బట్ గైస్ అప్పుడే ఆఫీసర్ వీళ్ళకి ఒక స్టోరీ చెప్తాడు. లైక్ తను అంటాడు 5 years ago ఇట్లనే ఒక సిమిలర్ కేసు అయ్యింది. జిహో నీలాగానే ఒకడు వేరే ఒకరిని లేపేసిండు. అండ్ వాడు ఎవిడెన్స్ ని కూడా ట్యాంపర్ చేశాడు. అండ్ నీలాగానే ఫేక్ స్టోరీస్ కూడా చెప్పాడు. బట్ లాస్ట్ కి వచ్చేసరికి మాకు ఎవిడెన్స్ దొరికేసింది అగెన్స్ట్ హిమ్. అండ్ జిహో వాడు జైలుకి వెళ్ళినప్పుడు వాడితే నియంత్రణ ఏజ్ అండ్ ఇప్పుడు వాడి ఏజ్ 23 years అని ఆఫీసర్ అంటాడు. అండ్ దాంతో జిహో గాడు చాలా భయపడిపోతాడు. వాడు కూడా జైలుకి వెళ్ళిపోతాడు అని 5 years వరకు. అండ్ అప్పుడే జిహో వాళ్ళ పేరెంట్స్ ఆఫీసర్ ని తిడతారు లైక్ నువ్వు ఎందుకు జిహోని బెదిరిస్తున్నావు అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఏమీ ప్రూఫ్ లేదు జిహో గాని అనుమానించడానికి అండ్ జిహో గాని అరెస్ట్ చేయడానికి అని వాళ్ళ పేరెంట్స్ అంటారు. అండ్ దాంతో ఆఫీసర్ అంటాడు ఎవిడెన్సా మీ కొడుకు యొక్క ఫింగర్ ప్రింట్సే మాకు దొరికేసినాయి ఈ నైఫ్ మీద. అండ్ మీ కొడుకు తన ఫింగర్ ప్రింట్స్ ని రిమూవ్ చేయడానికి కూడా ట్రై చేసిండు. బట్ వాడు రిమూవ్ చేయలేకపోయిండు వాడి ఫింగర్ ప్రింట్స్
ప్రిన్స్ ని అండ్ మేము ఎవిడెన్స్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయమని ఆఫీసర్ అంటాడు. అంటే గైస్ చూసినారా, ఇన్సేపు ఆఫీసర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు అండ్ జస్ట్ జిహో వాళ్ళ పేరెంట్స్ యొక్క మాటలన్నీ కూడా వింటున్నాడు. బట్ ఇప్పుడు ఆఫీసర్ ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేయగానే జిహో వాళ్ళ పేరెంట్స్ ఇంకా అసలు ఏమీ మాట్లాడలేకపోతారు అండ్ వాళ్ళు షాక్ లో ఉంటారు అనమాట. జిహో గాడి ఫింగర్ ప్రింట్స్ దొరికేసినాయని. ఆ తర్వాత ఈ ఆఫీసర్ కిమ్ కి చెప్తాడు జిహో గాని జైల్లో వేసేయమని, అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న జైల్లో అనమాట. అండ్ జిహో గాడు అయితే షాక్ లో ఉంటాడు అండ్ వాడు అసలు నమ్మలేకపోతాడు వాడు అరెస్ట్ అయిపోయిండు అండ్ వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడని. అండ్ జిహో వాళ్ళ పేరెంట్స్ అయితే జిహో గాని చూడడానికి వస్తుంటారు. బట్ పోలీసులు జిహో వాళ్ళ పేరెంట్స్ ని రానియరు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది జైలు కాబట్టి. అండ్ గైస్ ఇప్పుడు జిహో గాడు మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతూ ఉంటాడు వాడు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు అని. అండ్ వాడు అనుకుంటాడు నేను ఇంకా ఇక్కడే ఉండిపోతానా, నేను ఇంకా ఇంటికి వెళ్ళలేనా, నా లైఫ్ ఇంకా అయిపోయిందా అని జిహో గాడు అనుకుంటుంటాడు. అండ్ వాడు ఇంకా జైల్లో ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆల్సో వాడు అంటూ ఉంటాడు అమ్మా నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని. అండ్ అప్పుడే జిహో గాడి మీదకి ఎవరో ప్లేట్ విసురుతారు. అండ్ ప్లేట్ ని విసిరింది ఎవరు, జిహో గాడి సెల్మేట్స్ అనమాట. అండ్ ఆల్సో వాళ్ళు జిహో గాడితో అంటారు సైలెంట్ గా ఉంటారా లేకపోతే మేము నీకు దూల తీర్చేస్తాము అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ జిహో గాడు చాలా భయపడిపోతాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒక పోలీసుడు వస్తాడు. అండ్ తను జిహో గాడితో అంటాడు నువ్వు నీ ఫ్రెండ్స్ ని తోసేసినావు అంట కదరా, అంటే నువ్వు వాళ్ళిద్దరిని లేపడానికి ట్రై చేసినావు, అందుకని నువ్వు టుమారో ప్రిజన్ కి వెళ్ళిపోతావు అని పోలీసుడు అంటాడు. అంటే గైస్ ఇప్పుడు జిహో గాడు ప్రిజన్ కి ఎందుకు వెళ్తున్నాడు, వాడు జేమ్స్ అండ్ డానియల్ ని లేపడానికి ట్రై చేసిండు కాబట్టి. బట్ ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరొకరు పోతే అప్పుడు ఇంకా జిహో గాడు మొత్తానికి ప్రిజన్ లో ఉండిపోతాడు అనమాట. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో ఆఫీసర్ అంటాడు కదా డానియల్ అండ్ జేమ్స్ ఇద్దరు కూడా అన్కాన్షియస్ అయ్యి ఉన్నారు, సో అందుకే వాళ్ళిద్దరు లెగిస్తే మనము వాళ్ళిద్దరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవచ్చు అసలు ఏమైందో అని ఆఫీసర్ అంటాడు కదా. అండ్ అప్పుడే జిహో గాడు ఆఫీసర్ యొక్క మాటలు వినేస్తాడు. అండ్ దాంతో జిహో గాడు దేవుడికి ప్రే చేస్తాడు కదా జేమ్స్ అండ్ డానియల్ అసలు లెగొద్దు అని. బట్ గైస్ ఇప్పుడు జిహో గాడు మళ్ళీ దేవుడికి ప్రే చేస్తాడు జేమ్స్ అండ్ డానియల్ కి అసలేమి కాకూడదు అండ్ వాళ్ళిద్దరూ లెగాలి అని. అండ్ వీరేసుడు మనం మన పార్క్ ని చూస్తాం. అండ్ గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో పార్క్ కి పేపర్స్ దొరుకుతాయి కదా అండ్ దాంట్లో జేమ్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి కదా. సో ఆ పేపర్స్ యొక్క ఫోటో తీసుకుంటాడు మన పార్క్. అండ్ ఇప్పుడు పార్క్ ఆ పేపర్స్ లో రాసున్న అడ్రస్ కి పోతూ ఉంటాడు టు నో మోర్ అబౌట్ జేమ్స్ లీ. అండ్ ఆల్సో ఆ పేపర్స్ వల్ల పార్క్ కి తెలుస్తుంది దట్ జేమ్స్ లీ యొక్క పేరెంట్స్ ఇక్కడ ఉండరు ఓవర్సీస్ లో ఉంటారు అని. అంటే జేమ్స్ లీ ఒంటరిగా ఉండేవాడు అనమాట. అంటే గైస్ ఇన్ని రోజులు పార్క్ వాజ్ యూజింగ్ ఏ లివింగ్ పర్సన్స్ బాడీ. అండ్ దాంతో పార్క్ అనుకుంటాడు నా వేరే బాడీ యాక్చువల్ పర్సన్ అయితే ఇన్ని రోజులు నా వేరే బాడీని వెతుక్కుంటూ ఎవరు ఎందుకు రాలేదు నా దగ్గరికి. నేనైతే ఫేస్బుక్ లో స్ట్రీమ్ లో చాలా ఫేమస్ కదా అండ్ నేను మోడలింగ్ కూడా చేశాను. బట్ అయినా సరే నా వేరే బాడీని వెతుక్కుంటూ ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు. అండ్ ఈవెన్ జేమ్స్ లీ వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు కూడా కాంటాక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో జేమ్స్ లీకి ఫ్రెండ్స్ ఎవరు లేరా నన్ను గుర్తుపట్టడానికి నేను నా వేరే బాడీలో ఉన్నప్పుడు అని మన పార్కు అనుకుంటుంటాడు. అండ్ అట్లా తన క్వశ్చన్స్ కి సమాధానం వెతుక్కుంటూ పార్కు జేమ్స్ లీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. అండ్ జేమ్స్ లీ ఇక్కడే ఉండేవాడు అనమాట, ఎందుకంటే ఇక్కడ పార్క్ కి బిల్స్ కనిపిస్తాయి అండ్ ఆ బిల్స్ అన్నిటి మీద కూడా జేమ్స్ లీ పేరే ఉంటది. అండ్ అప్పుడే పార్క్ బెల్ ని నొక్కబోతాడు. బట్ అప్పుడే పార్క్ ఒక షోల్డర్ మీద ఎవరో చేస్తారు అండ్ అంటారు డానియల్ పార్క్ అని. అండ్ దాంతో పార్క్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను అనుకుంటాడు నా గురించి ఎవరో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని. బట్ గైస్ యాక్చువల్ గా అయితే ఇక్కడికి వచ్చింది ఎవరు, జిహో వాళ్ళ అమ్మ నాన్న అనమాట. అంటే వీళ్ళు కూడా పేపర్స్ లో జేమ్స్ లీ యొక్క అడ్రస్ ని చూసి ఇక్కడికి వచ్చేసినారు. జేమ్స్ లీ యొక్క పేరెంట్స్ ఆర్ లేదా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ జేమ్స్ లీతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి. అండ్ జిహో వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు పార్క్ కూడా ఇక్కడికి జిహో గాడి కోసమే వచ్చాడు అని. అంటే జిహో వాళ్ళ పేరెంట్స్ జేమ్స్ లీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికి వచ్చినారు టు సెటిల్ దిస్ మ్యాటర్. అండ్ జిహో వాళ్ళ అమ్మ పార్క్ తో అంటది పార్క్ నువ్వైతే జిహోని నమ్ముతావు కదా, హీఈస్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్ అని జిహో వాళ్ళ అమ్మ అంటుంటది పార్క్ తో. అండ్ దాంతో పార్క్ అనుకుంటాడు జిహో గాడి గురించి మీకన్నా నాకే చాలా బాగా తెలుసు అని. అండ్ గైస్ జిహో వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళు ఏమైతే చెయ్యాలో అవన్నీ కూడా ట్రై చేసి ఉంటారు అనమాట జిహో అని కాపాడడానికి అండ్ వాడిని విడిపేయడానికి ఫ్రమ్ ద జైల్. బట్ జిహో వాళ్ళ పేరెంట్స్ అయితే విక్టిమ్స్ గురించి అసలు పట్టించుకోరు. అందుకే పార్క్ ఇప్పుడు జిహో వాళ్ళ పేరెంట్స్ తో అంటాడు యూ గైస్ డోంట్ కేర్ అబౌట్ ద విక్టిమ్స్, మీ ఇద్దరు ఇప్పటి వరకు హాస్పిటల్ కి కూడా వెళ్ళలేదు విక్టిమ్స్ అసలు ఎలా ఉన్నారో చూడడానికి అని పార్క్ అంటాడు. అండ్ దాంతో జిహో వాళ్ళ అమ్మ ఇంకా అసలు ఏమీ మాట్లాడలేకపోతుంది. అండ్ తర్వాత జిహో వాళ్ళ డాడీ తనని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ నుంచి. అండ్ అప్పుడే జిహో వాళ్ళ అమ్మ అంటది మనము జేమ్స్ యొక్క అడ్రస్ అయితే వెతుక్కుంటూ వచ్చాం కానీ బట్ ఇక్కడైతే ఎవరు లేరు, మేబీ ఇదొక ఫేక్ అడ్రస్ అనుకుంటా అని జిహో వాళ్ళ అమ్మ అంటది. అండ్ తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ దాంతో పార్క్ అనుకుంటాడు లేదు ఇది ఫేక్ అడ్రస్ కాదు, ఎందుకంటే ఇక్కడికి బిల్స్ అయితే వస్తున్నాయి కదా అన్న బిల్స్ అన్ని కూడా జేమ్స్ లీ పేరు మీదనే ఉన్నాయి కదా, అంటే ఇది ఫేక్ అడ్రస్ కాదు ఎవరో ఒకరు ఇక్కడ కన్ఫర్మ్ గా ఉండేవాళ్ళు అని పార్క్ అనుకుంటాడు. అండ్ అట్లా అనుకున్నాక పార్క్ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ డోర్ ఓపెన్ అయిపోద్ది, అంటే డోర్ అసలు లాక్ అయ్యే లేదనమాట. అండ్ అట్లా పార్క్ లోపలికి వచ్చేస్తాడు. అండ్ ఇక్కడ ఎవరో ఉండేవాళ్ళు అనమాట.
అండ్ రూమ్ అంతా కూడా డస్టీగా ఉంటది అనమాట. అంటే ఎవరో ఇక్కడ ఉండేవాళ్ళు, బట్ కొన్ని రోజుల నుంచి ఎవరు కూడా ఇక్కడ లేరనమాట. దాంతో పార్క్ అనుకుంటాడు నేను జేమ్స్ యొక్క బాడీని యూజ్ చేసుకున్నా కాబట్టి అందుకే తను అఫ్కోర్స్ ఇక్కడ ఉండేవాడు కాదు అని. ఆ తర్వాత పార్క్ ఈ రూమ్ అంతా కూడా మంచిగా వెతుకుతాడు, బట్ తనకి జేమ్స్ లీ గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకదు. అంటే జేమ్స్ లీ యొక్క థింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి, బట్ తనకి సంబంధించి ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదన్నమాట ఈ రూమ్ లో. బట్ గైస్ అప్పుడే పార్క్ కి జేమ్స్ లీ యొక్క స్కూల్ ఒక జాకెట్ కనిపిస్తుంది. అండ్ ఆ జాకెట్ వేసుకుని పార్క్ జేమ్స్ లీ యొక్క స్కూల్ కి వచ్చేస్తాడు. అండ్ ఈ స్కూల్ చాలా దూరంగా ఉంటది, అంటే రిమోట్ ఏరియాలో ఉంటది అనమాట. అంటే సిటీకి చాలా దూరంగా ఉంటది అనమాట. బట్ గైస్ స్కూల్ క్లోజ్ అయి ఉంటది. అంటే గైస్ చూసినారా పార్క్ కి జేమ్స్ లీ గురించి ఏదో ఒకటి తెలుస్తుంది, లైక్ తన ఇంటి గురించి కానీ ఆర్ లేదా తన స్కూల్ గురించి కానీ. బట్ జేమ్స్ లీ వాళ్ళ ఇంట్లో అయితే ఎవరు లేరు అండ్ తన గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ తెలియలేదు మన పార్క్ కి. అండ్ ఇప్పుడు స్కూల్ కూడా క్లోజ్ అయ్యింది అండ్ స్కూల్లో కూడా ఎవరు లేరు. అండ్ ఇదంతా కూడా పార్క్ కి సస్పిషియస్ గా అనిపిస్తుంటది, లైక్ ఎవరో జేమ్స్ లీ గురించి నాకు తెలియదని ట్రై చేస్తున్నారని పార్క్ అనుకుంటుంటాడు. అండ్ తర్వాత పార్క్ స్కూల్ లోపలికి వచ్చేస్తాడు అండ్ పార్క్ టీచర్స్ రూమ్ లోకి వెళ్ళాలని అనుకుంటాడు, జేమ్స్ లీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు అక్కడ అని. అండ్ దాంతో పార్క్ వెళ్ళిపోతాడు టీచర్స్ రూమ్ లోకి. అండ్ గైస్ ఇక్కడ చాలా ట్రాఫీస్ ఉంటాయి. అండ్ ఒక ట్రాఫీ మీద పార్క్ కి జేమ్స్ లీ యొక్క పేరు కనిపిస్తుంది. అండ్ ఈ ట్రాఫీ జేమ్స్ లీకి ఎందుకు వచ్చింది, ఫర్ నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ కనమాట. అండ్ అప్పుడే పార్క్ కి ఇంకొక ట్రాఫీ కనిపిస్తుంది అండ్ ఆ ట్రాఫీ మీద కూడా జేమ్స్ లీ పేరే ఉంటది. అండ్ ఈ ట్రాఫీ జేమ్స్ లీకి ఎందుకు వచ్చింది, ఫర్ పోయిటరీ అనమాట. అండ్ అట్లా పార్క్ అన్ని ట్రాఫీస్ ని చూస్తాడు. అండ్ గైస్ ఈ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ట్రాఫీ మీద కూడా జేమ్స్ లీ పేరే ఉంటది. అంటే గైస్ చూసినారా జేమ్స్ లీ ఇస్ ఎన్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ తర్వాత పార్క్ కంటిన్యూస్ గా సెర్చ్ చేస్తుంటాడు జేమ్స్ లీ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరకాలి అని. బట్ పార్క్ కి ఏమి ఇన్ఫర్మేషన్ దొరకదు. బట్ గైస్ పార్క్ కి ఒక ఫోటో అయితే దొరుకుతుంది అండ్ ఇది ఒక ఫ్యామిలీ ఫోటో అనమాట. అంటే ఈ ఫోటోలో జేమ్స్ లీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అండ్ ఈ ఫోటోలో పార్క్ కి ఒక షాప్ కనిపిస్తుంది అండ్ దాంతో పార్క్ ఆ షాప్ కి వెళ్ళిపోతాడు. బట్ గైస్ ఈ షాప్ కూడా క్లోజ్ అయ్యే ఉంటది అనమాట. అండ్ ఆబ్వియస్లీ పార్క్ కి ఇదంతా వియర్డ్ కనిపిస్తుంది, అన్ని కూడా క్లోజ్ అయ్యే ఉంటున్నాయి ఏంది అని. బట్ అఫ్ కోర్స్ పార్క్ జేమ్స్ లీ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటాడు అండ్ అందుకే తను షాప్ లోపలికి వెళ్ళిపోతాడు అండ్ వెతుకుతూ ఉంటాడు. బట్ తనకి ఏమీ దొరకదు. అండ్ గైస్ అప్పుడే ఒక ఓల్డ్ మ్యాన్ పార్క్ ని చూస్తుంటాడు అండ్ దాంతో పార్క్ అనుకుంటాడు ఆ ఓల్డ్ మ్యాన్ ఒక గోస్ట్ అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ పార్క్ చాలా భయపడిపోతాడు. అండ్ తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ అంటాడు ముందు ఇక్కడ ఒక పిల్లోడు ఉండేవాడు వాళ్ళ నాన్నతో, బట్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, బట్ ఇక్కడ 5 years నుంచి అయితే ఎవరు ఉండట్లేదు అని ఓల్డ్ మ్యాన్ అంటాడు. అండ్ అప్పుడే పార్క్ కి క్యాలెండర్ కనిపిస్తుంది అండ్ అఫ్ కోర్స్ ఇది 5 years వెనకాలదనమాట. అండ్ గ్యాస్ క్యాలెండర్ లో 17th డేట్ మార్క్ అయ్యి ఉంటది అనమాట. అండ్ అక్కడ రాసి ఉంటది మూవింగ్ డే సియోల్ అని. అంటే గ్యాస్ 5 years ముందు జేమ్స్ లీ ఇక్కడ నుంచి సియోల్ కి వెళ్ళిపోయింది అనమాట. అతను సియోల్ లో ఎక్కడికైతే షిఫ్ట్ అయ్యిండో ఆ అడ్రస్ కూడా రాసి ఉంటది అనమాట ఈ క్యాలెండర్ లో. అండ్ ఆ అడ్రస్ ని చూసి పార్క్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత పార్క్ ఆ అడ్రస్ కి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ పార్క్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా గైస్, తన ఇంటికి అనమాట. అంటే గైస్ 5 years వెనకాల జేమ్స్ లీ ఇప్పుడు పార్క్ ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు అనమాట. అండ్ ఆబ్వియస్లీ పార్క్ ఇదంతా వియర్డ్ గా అనిపిస్తుంటది. అండ్ పార్క్ అనుకుంటాడు 5 years ముందు జేమ్స్ లీ ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు కాబట్టి అందుకే నాకు తన బాడీ దొరికేసిందా, బట్ అసలు ఇట్లా ఎట్లా అయింది అని పార్క్ అనుకుంటుంటాడు. అండ్ గైస్ పార్క్ ఇంకా తన ఇంటి లోపలికి వెళ్ళలేదు, తను ఇంటి బయటనే నించొనే ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే పార్క్ తో ఎవరో అంటారు డానియల్ పార్క్ యువర్ లేట్ అని. అండ్ దాంతో పార్క్ పరిగెత్తుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు, ఎందుకంటే తను అనుకుంటాడు ఇంటి లోపల జేమ్స్ లీ ఉన్నాడు అని. బట్ గైస్ ఇంటి లోపల క్రిస్టల్ వాళ్ళ ఫాదర్ చార్ల్స్ షాయ్ ఉంటాడు అనమాట. అండ్ అప్పుడే చార్ల్స్ పార్క్ తో అంటాడు నువ్వు జేమ్స్ లీ గురించి ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నావు అని. అండ్ దాంతో పార్క్ చాలా షాక్ అయిపోతాడు చార్ల్స్ కి జేమ్స్ లీ గురించి ఎలా తెలుసు అని. అండ్ ఆల్సో పార్క్ అనుకుంటాడు నా గురించి చార్ల్స్ కి ఎంతకడం తెలుసు, నా దగ్గర 2 bodies ఉన్నాయని కూడా చార్ల్స్ కి తెలుసా అని పార్క్ అనుకుంటుంటాడు. అండ్ అప్పుడే చార్ల్స్ పార్క్ కి చెప్తాడు లైక్ తను ఇంటి లోపలికి ఎలా వచ్చాడు, ఈవెన్ తో ఇంటికి లాక్ వేసినా సరే అని. ఎలా అంటే చార్ల్స్ దగ్గర పార్క్ ఒక ఇంటికి యొక్క కాపీ ఉంటది అనమాట, అందుకే తను ఇంటి లోపలికి రాగలిగిండు. అండ్ ఆల్సో చార్ల్స్ కి తెలుసు అనమాట పార్క్ దగ్గర 2 bodies ఉన్నాయని. అండ్ అప్పుడే చార్ల్స్ చాలా కోపంగా పార్క్ తో అంటాడు నువ్వు నీ గిఫ్ట్ ని వేస్ట్ చేస్తున్నావు అండ్ అందుకే నేను ఇంకా చూస్తూ ఊరుకోలేను, నువ్వు నీ గిఫ్ట్ ని వేస్ట్ చేయడము అని చార్ల్స్ అంటాడు. అండ్ అప్పుడే పార్క్ చార్ల్స్ ని అడగబోతాడు నీకడ తెలుసు నా దగ్గర 2 bodies ఉన్నాయి అని. బట్ దాంతో చార్ల్స్ కి ఇంకా చాలా కోపము వస్తుంది. అండ్ తను పార్క్ తో అంటాడు నువ్వు అసలు నన్ను ఏమి క్వశ్చన్స్ అడగకూడదు, నేను చెప్పేది నువ్వు సైలెంట్ గా వినాలంతే. జేమ్స్ లీ అనేవాడు అసలు ఎగ్జిస్ట్ అవ్వలేదు అండ్ నీకు అసలు జేమ్స్ లీతో ఏమీ కనెక్షన్ లేదు. అండ్ జేమ్స్ లీ గురించి నీకు ఏమైతే ఇన్ఫర్మేషన్ దొరికిందో అదంతా కూడా నేనే క్రియేట్ చేశాను నిన్ను కాపాడడానికి. అండ్ ఆల్సో హాస్పిటల్ ఉన్న బాడీ నీదే, సో అందుకే పార్క్ నేను చెప్పేది విను, నువ్వు అసలే జేమ్స్ లీ గురించి చాలా తెలుసుకున్నావు, నేను ఇంకా నువ్వేమీ కనిపెట్టలేవు అనుకున్నా బట్ నువ్వు చాలా కనిపెట్టేసినావు
జేమ్స్ లీ గురించి. సో అందుకే ఐఎమ్ ఇంప్రెస్డ్. బట్ నువ్వు ఇంకా జేమ్స్ లీ గురించి తెలుసుకోవడము ఆపేయాలి. అందుకే నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. నువ్వు మళ్ళీ నీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినావు అనుకో అబౌట్ జేమ్స్ లీ, అప్పుడు నేను నిన్ను కంఫర్మ్ గా లేపేస్తాను అని చెప్పి చార్ల్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ పార్క్ అయితే చాలా షాక్ అయిపోతాడు అనమాట. చార్ల్స్ కి అన్ని తెలుసు అని. అండ్ అఫ్ కోర్స్ పార్క్ కి చాలా క్వశ్చన్స్ అడగాలని అనిపిస్తుంది చార్ల్స్ ని. అతను చార్ల్స్ ని అడుగుతాడు కూడా, వాట్స్ విత్ మై సెకండ్ బాడీ అని. దాంతో చార్ల్స్ అంటాడు, ఫస్ట్ నువ్వు డీజీని సర్ప్రైజ్ చెయ్యు. డీజీ నా ప్రీషియస్ ట్రెజరు అండ్ హీ మేక్స్ మీ అలాట్ ఆఫ్ మనీ. బట్ ఇప్పుడు తను చాలా పెద్దగా అయిపోయాడు. సో అందుకే పార్క్ నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు వర్తి అని. అప్పుడు నేను నీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇస్తాను అని చెప్పి చార్ల్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ దాంతో పార్క్ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆబ్వియస్లీ తనకి తెలియదు కాబట్టి డీజీని ఎట్లా సర్ప్రైజ్ చేయాలి అని. అండ్ గైస్ మీకు గుర్తుంటే డీజీకి కూడా తెలుసు కదా పార్క్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని. బట్ తను పార్క్ తో అంటాడు కదా, నువ్వు ఫస్ట్ 4 బిగ్ క్రూస్ ని యూనైట్ చెయ్యు, అప్పుడు నేనే వచ్చి నీతో మాట్లాడతా అని డీజీ అంటాడు కదా పార్క్ తో. సో అందుకే పార్క్ ఇప్పుడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను అనుకుంటాడు, నేను అసలు ఇప్పుడు ఏం చేయాలి అని. అండ్ గైస్ వీరేసుడు మనం జిహో గానే చూస్తాం. అండ్ జిహో వాళ్ళ పేరెంట్స్ ఒక లాయర్ ని హైర్ చేసుకుంటారు. అండ్ ఆ లాయర్ జిహో గాడ్ తో అంటాడు, లైక్ నువ్వు నీ ఫ్రెండ్ ని తోచేసినవు, బట్ నీకు అసలు తన పేరు తెలియదు అని లాయర్ అంటూ ఉంటాడు జిహో గాడ్ తో. అండ్ దాంతో జిహో గాడ్ అంటాడు, తన పేరు డానియల్ పార్కే కదా అని. అండ్ అప్పుడే లాయర్ వీడికి ఒక పేపర్ ఇస్తాడు. అండ్ దాంతో జిహో గాడ్ చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే డానియల్ పేరు జేమ్స్ లీ అని ఉంటది కాబట్టి పేపర్ లో. సో అందుకే జిహో గాడ్ లాయర్ తో అంటాడు, తిను ఫేక్ నేమ్ ని యూజ్ చేస్తున్నాడు అని. అండ్ దాంతో లాయర్ జిహో గాడ్ తో అంటాడు, అరే జిహో, మీ అమ్మ నాన్న చాలా ఖర్చు పెట్టారు నన్ను హైర్ చేసుకోవడానికి, సో దట్ నేను నిన్ను కాపాడడానికి. సో అందుకే నువ్వు సైలెంట్ గా కూర్చొని నేను చెప్పేది జాగ్రత్తగా విను. సో దట్ నేను ఏదైతే చెప్తానో అది నువ్వు అందరి ముందు చెప్పడానికి. ఇప్పుడు నుంచి నువ్వు విక్టిము, నువ్వు స్కూల్లో ఒంటరిగా ఉండేవాడివి, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, అండ్ నువ్వు ఎప్పుడు బులీ అవుతూ ఉండేవాడివి అని లాయర్ అంటాడు. అంటే చూసినారా, లాయర్ ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేసిండు. అండ్ దీంట్లో డానియల్ అండ్ జేమ్స్ కలిపి జిహో గారిని బులీ చేస్తూ ఉండేవాళ్ళంట అని కొట్టేవాళ్ళంట. అండ్ దాంతో జిహో గాడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందంట. అండ్ జిహో గాడు ఎందుకు వాళ్ళిద్దరిని తోచేసిండు, జస్ట్ వాడిని వాడు డిఫెండ్ చేసుకోవడానికంట. సో ఇట్లా లాయర్ జిహో గాడికి ఈ ఫేక్ స్టోరీ చెప్పమని అంటాడు. అండ్ ఆల్సో లాయర్ అంటాడు, జిహో నన్ను నమ్ము, నేను దీంట్లో ఎక్స్పర్ట్, అండ్ అందుకే నేను నిన్ను కాపాడేస్తానని లాయర్ అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ జిహో గాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, నేను ఇంకా తప్పించేసుకున్నా అని. అండ్ తర్వాత జిహో గాడు కోర్టుకి పోతాడు. అండ్ వాడి ట్రైల్ స్టార్ట్ అయిపోద్ది. బట్ గా జిహో గాడు ఏమీ తప్పించుకోడు, వాడు గిల్టీ అని ప్రూవ్ అయిపోద్ది. అండ్ వాడు ఇప్పుడు 2 years ఉండాలన్నమాట జైల్లో. అంటే వీడేమి పెద్దల జైలుకి వెళ్ళాడు, వీడు మైనర్ కదా, అందుకే వీడు జూనైల్ జైలుకి పోతాడు అనమాట. అండ్ గైస్ ఇక్కడ ఉన్న ప్రిజనర్స్ అందరు కూడా జిహో గాడి కన్నా పెద్దగా ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళందరినీ చూసి జిహో గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు చాలా భయపడిపోతాడు. అండ్ గైస్ ఇట్లా ద ట్రూత్ బిహైండ్ డానియల్ పార్క్ ఆర్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ దీని తర్వాత వాస్కోస్ బ్లైండ్ డేట్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ స్టోరీ ఎప్పుడైంది, జిహో గాడు జేమ్స్ గానే కలవక ముందు, అండ్ సియోన్ గాడు సియల్ కి రాకముందు, అండ్ బ్రెక్ డెక్ ని కలవక ముందు అయిందనమాట ఈ స్టోరీ. అండ్ అప్పుడే మనం వాస్కోని చూస్తాం. అండ్ తను సాక్రెట్ ట్రీ కింద నించుని ఉంటాడు. అండ్ అప్పుడే ఇక్కడికి జేస్ గాడు వచ్చేస్తాడు. అండ్ వాడు వాస్కోని అడుగుతాడు, వాస్కో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. అండ్ దాంతో వాస్కో సీరియస్ ఫేస్ పెట్టి జేస్ గాడితో అంటాడు, జేస్ నేను ఒక బ్లైండ్ డేట్ కి పోతున్నారా అని. అండ్ దాంతో జేస్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ జేస్ గాడు వాడి క్లాస్ రూమ్ లో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేస్తాడు. అండ్ ఈ ఎమర్జెన్సీ మీటింగ్ లో మనం బర్న్ నకల్ గ్యాంగ్ లో ఉన్న ఇంపార్టెంట్ మెంబర్స్ ని చూస్తాం అనమాట. అండ్ వీళ్ళందరూ కూడా ఏదో ఒక టూల్ ని రిప్రజెంట్ చేస్తారనమాట. లైక్ వాళ్ళ నేమ్స్ ని చూడండి, వాళ్ళ నేమ్స్ తో పాటు ఏదో ఒక టూల్ పేరు కూడా ఉంటది. అండ్ జేస్ గాడు వీళ్ళందరినీ ఎమర్జెన్సీ మీటింగ్ కి పిలిచాడు కదా. అండ్ దాంతో వీళ్ళందరూ అనుకుంటారు గోడ్డా గ్యాంగ్ వాళ్ళు మన మీద అటాక్ చేసినారని. అండ్ వీళ్ళందరూ కూడా రెడీగా ఉంటారు అనమాట ఫైట్ చేయడానికి. అండ్ అప్పుడే జేస్ గాడు వీళ్ళందరితో అంటాడు, వాస్కో ఒక బ్లైండ్ డేట్ కి వెళ్తున్నాడు అని. అని మాట వినంగానే అందరు కూడా సైలెంట్ గా అయిపోతారు. అండ్ అప్పుడే జేస్ గాడు వీళ్ళందరినీ అడుగుతాడు, మీలో ఎవరైనా ఎప్పుడైనా ఒక డేట్ కి వెళ్ళారా అని. అండ్ నో, వీళ్ళల్లో ఎవరు కూడా ఎప్పుడు కూడా ఒక డేట్ కి వెళ్ళలేదన్నమాట. అండ్ అప్పుడే వీళ్ళల్లో ఒకడు అంటాడు, ఒకవేళ వాస్కో రిజెక్ట్ అయిపోతే మన బర్న్ నకల్ గ్యాంగ్ మొత్తం కూడా రిజెక్ట్ అయిపోయినట్టే, సో అందుకే మనం అందరం కలిసి వాస్కోకి హెల్ప్ చేయాలి అని వాడు అంటాడు. అండ్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఐడియాస్ చెప్తుంటారు అనమాట, వాస్కో రిజెక్ట్ అయిపోకూడదు అని. అండ్ వీళ్ళ ఐడియాస్ అన్ని కూడా విన్నాక జేస్ గాడికి అర్థమైపోద్ది వీళ్ళందరూ కూడా యూజ్లెస్ అని, అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ లో అయితే. బట్ వాస్కో అండ్ జేస్ కి ఓన్లీ బర్న్ నకల్ ఫ్రెండ్సే కాకుండా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా. సో అందుకే జేస్ గాడు వాస్కోని జాక్ గాడి దగ్గరికి తీసుకుపోతాడు. అండ్ అడుగుతాడు అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలి అని. అండ్ ఆల్సో జేస్ గాడు అంటాడు, మా గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్లెస్ రా ఈ సిచ్యువేషన్ లో, వాళ్ళకి తెలీదు అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలా అని. బట్ నువ్వు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడతావు కదా, సో అందుకే నువ్వు మన వాస్కోకి హెల్ప్ చెయ్యు అని జేస్ గాడు అంటాడు. అండ్ జాక్ గాడు అయితే చెప్పకుండా డైరెక్ట్ గా చూపించేశాడు అనమాట వాస్కోకి అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలని. అండ్ వాడు వాస్కోతో అంటాడు, అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు బీ జెంటిల్ అండ్ బీ ఫాస్ట్ అండ్ ఆల్సో బీ ఏ బిట్ మ్యాన్లీ అండ్ కైండ్ యాజ్ వెల్ అని జాక్ గాడు అంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మీరా వచ్చేస్తుంది. అండ్ దాంతో జాక్ గాడు డాగ్ లాగా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు మీరా దగ్గరికి. అండ్ దాంతో జేస్ గాడు చాలా షాక్ అయిపోతాడు.
తీసుకొస్తాడు అండ్ వాడు అనుకుంటాడు జాక్ గాడ్ కూడా యూజ్లెస్ అని. బట్ గైస్ వాస్కో అయితే చాలా ఇంప్రెస్ అయిపోతాడు జాక్ గాడ్ చెప్పింది విన్నాక. ఆ తర్వాత జేస్ గాడు డానియల్ ని అడుగుదామని అనుకుంటాడు అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలని. ఎందుకంటే డానియల్ చాలా మంది అమ్మాయిలతో మాట్లాడతాడు కాబట్టి అండ్ చాలా మంది అమ్మాయిలు డానియల్ కి లైన్ వేస్తారు కాబట్టి అందుకే జేస్ గాడు డానియల్ ని అడుగుదామని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే జేస్ గాడికి వాడి జూనియర్ కనిపిస్తాడు అండ్ వాడి చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉంటారు అండ్ వాడికి లైన్ వేస్తూ ఉంటారు అండ్ వాడిని అడుగుతూ ఉంటారు టుమారో నీ ప్లాన్స్ ఏంటి అని అండ్ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతుంటారు. సో అందుకే అమ్మాయిల దగ్గర నుంచి తప్పించుకోవడానికి జూనియర్ అంటాడు టుమారో నేను బిజీగా ఉంటాను ఎందుకంటే టుమారో మా బర్న్ నకిల్స్ యొక్క అల్ట్రా ఫైర్ వర్క్స్ ఉంది కాబట్టి జూనియర్ అంటాడు. బట్ యాక్చువల్గా అయితే అట్లా ఏమీ ప్లాన్ లేదనమాట. అందుకే జేస్ గడు అంటాడు మనం ఏమీ అట్లా ఫైర్ వర్క్స్ చేయము అని. ఆ తర్వాత జేస్ గడు జూనియర్ కి కూడా చెప్పేశాడు వాస్కో ఒక బ్లైండ్ డేట్ కి వెళ్తున్నాడు అందుకే నువ్వు తనకి హెల్ప్ చేయు అని. అండ్ వాస్కో బ్లైండ్ డేట్ కి వెళ్తున్నాడు అని తెలియగానే జూనియర్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ జూనియర్ ఎందుకు అంతగానో షాక్ అయ్యిండో తెలుస్తుందండి గైస్. అండ్ గైస్ వాస్కో అయితే తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్పేశాడు అనమాట వీళ్ళిద్దరికి. లైక్ నేను బ్లైండ్ డేట్ కి వెళ్ళినాక తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అండ్ నాకు 3 కూతుర్లు కావాలి అండ్ ఆల్సో ఐ వాంట్ ఎ క్యాంగరూ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని వాస్కో అంటాడు. అండ్ దాంతో జేస్ గాడు షాక్ అయిపోతాడు అండ్ వాడు వాస్కోతో అంటాడు వాస్కో నువ్వు ఇంకా డేట్ కే వెళ్ళలేదు అప్పుడే నువ్వు పిల్లల గురించి ప్లాన్ చేస్తున్నావా అండ్ ఆల్సో నీకు క్యాంగరూ ఎందుకు వాస్కో అని జేస్ గాడు వాస్కోని అడుగుతాడు. బట్ గైస్ వాస్కో ఒక మాటలు విన్నాక జూనియర్ కి అయితే చాలా కోపము వస్తుంది అండ్ తను వాస్కో దగ్గరికి వచ్చి వాస్కోని తన్ని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ నుంచి. బట్ తను వెళ్లే ముందు వాస్కోతో అంటాడు వెళ్ళి షేవ్ చేసుకో అండ్ ఆల్సో నీ బట్టలు కూడా ఏమీ బాగోలేవు అందుకే మంచి బట్టలు వేసుకో అని చెప్పి జూనియర్ వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. అండ్ దాంతో జేస్ గడు ఇప్పుడు వాస్కోని జే దగ్గరికి తీసుకుపోతాడు ఎందుకంటే స్కూల్ మొత్తంలో మంచి ఫ్యాషన్ సెన్స్ ఉన్నవాడు జే కాబట్టి. అందుకే జేస్ గడు వాస్కోని జే దగ్గరికి తీసుకొస్తాడు అండ్ జేని అడుగుతాడు వాస్కోకి హెల్ప్ చేయమని. అండ్ వాస్కోని చూసి జేనే కన్ఫ్యూజ్ అయిపోతాడు వాస్కోకి అసలు ఏం బట్టలు సూట్ అవుతాయని. అండ్ గైస్ ఇదంతా కూడా జూనియర్ చూస్తుంటాడు. అండ్ తర్వాత రాత్రి అయిపోద్ది అండ్ మనం మళ్ళీ జూనియర్ నే చూస్తాం. బట్ గైస్ తిను యాక్చువల్గా అయితే అమ్మాయి అనమాట అండ్ తిను స్కూల్ కి అబ్బాయిలాగా వస్తుంది ఎందుకంటే తినికి వాస్కో అంటే ఇష్టం కాబట్టి. అండ్ గైస్ వాస్కో వాళ్ళ డిపార్ట్మెంట్ లో అందరు కూడా అబ్బాయిలు ఉంటారు కదా ఈవెన్ జూనియర్స్ లో కూడా అందరూ అబ్బాయిలు ఉంటారు కదా అండ్ బర్న్ నకిల్ గ్యాంగ్ లో కూడా అందరూ అబ్బాయిలు ఉంటారు కదా. సో అందుకే తిను అబ్బాయిలాగా స్కూల్ కి వస్తుంది అనుకుంటా బర్న్ నకిల్ గ్యాంగ్ లో జాయిన్ అవడానికి అండ్ వాస్కో ఏ డిపార్ట్మెంట్ లో అయితే ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవడానికి. అండ్ అందుకే వాస్కో బ్లైండ్ డేట్ కి వెళ్తున్నాడని తెలియగానే తినికి చాలా కోపము వచ్చేసింది ఎందుకంటే తినికి వాస్కో అంటే ఇష్టం కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ డే మనం వాస్కో ఒక బ్లైండ్ డేట్ ని చూస్తాం. ఆంతనే అనమాట వాస్కో ఒక డేటు ఆంతన పేరు సారా అనమాట. బట్ గైస్ వాస్కోకి అసలు అమ్మాయిలతో మాట్లాడడానికి రాదు కదా అట్లాంటప్పుడు తనకి ఈ డేట్ అసలు ఎట్లా సెట్ అయింది. అండ్ అప్పుడే మనం జూనియర్ ని చూస్తాం. తను వాస్కో ఒక బ్లైండ్ డేట్ ని చూసి అనుకుంటూ ఉంటది వాస్కోకి అమ్మాయి పడదు తను డెఫినెట్లీ వాస్కోని రిజెక్ట్ చేస్తుంది అని జూనియర్ అనుకుంటూ ఉంటది. అండ్ ఆల్సో గైస్ ఇక్కడే జేస్ గాడు కూడా ఉంటాడు అండ్ వాడు కూడా జూనియర్ లాగానే అనుకుంటాడు ఈ అమ్మాయి డెఫినెట్లీ వాస్కోని రిజెక్ట్ చేస్తుంది అని. అండ్ దాంతో వీళ్ళిద్దరూ అనేసుకుంటారు వాస్కోకి కాల్ చేసి చెప్పేద్దాము వాస్కోని క్యాన్సిల్ చేయమని ఈ డేట్ ని ఎందుకంటే ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల వాస్కో బాధపడొచ్చు కదా. సో అందుకే వీళ్ళిద్దరూ అట్లా అనేసుకుంటారు. అండ్ జేస్ గాడు వాస్కోకి కాల్ చేయబోతాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన వాస్కో వచ్చేస్తాడు. అండ్ గైస్ వాస్కో ఇప్పుడు ఎట్లా ఉన్నాడో చూడండి. అంటే జే వాస్కోని మార్చేసిండు తన ఫ్యాషన్ సెన్స్ తో. అండ్ ఆబ్వియస్లీ వాస్కోని చూసి జే అండ్ జూనియర్ ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ వాళ్ళిద్దరు అసలు నమ్మలేకపోతారు. అండ్ వాళ్ళిద్దరు అనుకుంటారు వచ్చింది అసలు వాస్కోనైనా అని. అండ్ జేస్ గాడు అయితే చాలా ఇంప్రెస్ అయిపోతాడు అండ్ వాడు చాలా మెచ్చుకుంటాడు జేని. బట్ జూనియర్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వదు ఎందుకంటే తను అనుకుంటది ఇప్పుడు ఆ అమ్మాయి వాస్కోకి పడిపోద్ది అని. అండ్ ఆ అమ్మాయి కూడా చాలా ఇంప్రెస్ అయిపోద్ది వాస్కోని చూసి. అండ్ తిను ముందు అనుకుంటది వాస్కో రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడు అని. బట్ ఇప్పుడు తను అనుకుంటది హీ స్వీట్ అని. బట్ తను కరెక్టే కదా వాస్కో రఫ్ అండ్ టఫ్ గానే ఉంటాడు కదా. అండ్ గైస్ అప్పుడే వాస్కో అనుకుంటాడు నేనైతే డేట్ కి వచ్చేసినా కానీ బట్ అసలు నేను ఏం మాట్లాడాలని వాస్కో అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే వాస్కోకి జాక్ గాడు ఏమైతే చేసిండో అది గుర్తొస్తుంది అనమాట. అండ్ దాంతో వాస్కో కూడా అట్లనే చేస్తాడు. అండ్ తనతో అంటాడు మనము తినడానికి వెళ్దామా అని. అండ్ గైస్ జాక్ గాడు ఇట్లా చేసినప్పుడు వాడి వెనకాల గోడ ఉందన్నమాట. బట్ ఇప్పుడు వాస్కో వాళ్ళైతే రోడ్డు మీద నించొని ఉన్నారు కదా అని ఇక్కడ గోడ లేదనమాట. బట్ వాస్కో అయితే గోడ ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. అండ్ దాంతో జేసు జూనియర్ అండ్ అమ్మాయి అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటారు వాస్కో అసలు ఏం చేస్తుంటూ అని. అండ్ జూనియర్ అయితే చాలా నవ్వుతుంది అండ్ జేస్ గడేమో కొంచెం ఇంప్రెస్ అయిపోతాడు వాస్కో ఏమీ సపోర్ట్ లేకుండా ఎట్లా అట్లా నించోగలుగుతున్నాడు అని. అండ్ గైస్ తర్వాత వాస్కో అమ్మాయిని ఒక రెస్టారెంట్ కి తీసుకుపోతాడు. అండ్ గైస్ ఈ రెస్టారెంట్ పేరేంటో తెలుసా మామ్స్ టాక్సీ డ్రైవర్ రెస్టారెంట్ అంట. అండ్ ఆల్సో తినడానికి వాస్కో ఈ డిష్ ని ఆర్డర్ చేస్తాడు. అండ్ దాంతో అమ్మాయి చాలా షాక్ అయిపోద్ది. అండ్ వాస్కో అమ్మాయితో అంటాడు నేను అండ్ నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇక్కడికే వస్తాము తినడానికి అండ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది అని వాస్కో అంటాడు. అండ్ దాంతో జేస్ గడు అనుకుంటాడు వాస్కో ఇది మన మీటింగ్ స్పాట్ తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు అని జేస్ గడు అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆ అమ్మాయి అనుకుంటది వాస్కో నాతో ప్రాంక్ చేస్తుండేమో ఈ డిష్ చూడడానికి ఇట్లా విచిత్రంగా ఉంది కానీ బట్ తింటే డెలిషియస్ గా ఉంటదేమో అని తను అనుకుంటది. తను తినబోతది. బట్ గైస్ అప్పుడే వాస్కోకి జేస్ గడి మాటలు గుర్తొస్తాయి. అండ్ జేస్ గడు
వాస్కోతో అంటాడు, నువ్వు అమ్మాయితో ఉన్నావు కాబట్టి అందుకే మేనర్స్ ముఖ్యమని జేసికాడు అంటాడు. అండ్ గైస్ దాంతో వాస్కో ఆ అమ్మాయి యొక్క జుట్టు పట్టేసుకుంటాడు, సో దట్ తను తినేటప్పుడు తన జుట్టు ఫుడ్ లో పడిపోవద్దు కాబట్టి. అండ్ దాంతో జేసికాడు అనుకుంటాడు అయిపోయింది ఇంకా బ్లైండ్ డేట్ అని. అండ్ ఆ అమ్మాయి ఏమో వెళ్ళిపోతుంటది ఇక్కడ నుంచి. అండ్ తనకి చాలా కోపము వస్తుంది వాస్కో మీద. అన్నట్లే తను కోపంగా వెళ్తున్నప్పుడు తన షూ దేంట్లోనో స్టక్ అయిపోద్ది, తను డిస్బాలెన్స్ అయిపోద్ది అండ్ కింద పడిపోతూ ఉంటది. బట్ అప్పుడే వాస్కో వచ్చి తనని పట్టేసుకుంటాడు. బట్ తనకి ఇంకా కోపము తగ్గదనమాట వాస్కో మీద. అందుకే తను వాస్కోని తీడదామని అనుకుంటది. బట్ అప్పుడే వాస్కో తనతో అంటాడు, ఇది నా ఫస్ట్ బ్లైండ్ డేట్, అందుకే నేను ఏమైనా రాంగ్ గా చేసి ఉంటే నన్ను క్షమించు, నాకు అసలు తెలీదు డేట్ కి వచ్చినప్పుడు ఏం చేయాలో అని. బట్ అయినా సరే నాతో పాటు డేట్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ అని వాస్కో అంటాడు. అండ్ ఆల్సో వాస్కో తన షూని తీసి ఆ అమ్మాయి యొక్క కాలికి వేస్తాడు, ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క షూ విరిగిపోయింది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ వాస్కో ఇట్లా చేయడం ఆ అమ్మాయికి నచ్చుతుంది అండ్ తను అనుకుంటది ఐ మైట్ ఎండ్ అప్ లైకింగ్ యూ అని. అండ్ గైస్ అప్పుడే వీళ్ళ పక్కన నుంచి ఒక కార్ వెళ్తది అండ్ దాని వల్ల వీళ్ళిద్దరి మీద వాటర్ పడబోతాయి. బట్ అప్పుడే వాస్కో తన వెనకాలకు వచ్చేస్తాడు, తనని కాపాడేస్తాడు ఫ్రమ్ ద వాటర్. ఆ తర్వాత వాస్కో తినకి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే తను వాస్కోని ఆపుతుంది అండ్ వాస్కోతో అంటది మనం వాక్ కి వెళ్దామా అని. అంటే వాస్కో ఒక డేట్ మంచిగా అయిందనమాట. దాంతో ఆబ్వియస్లీ జేసికాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. బట్ అఫ్ కోర్స్ జూనియర్ హ్యాపీగా ఫీల్ అవ్వదు. అండ్ జేసికాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి అందుకే తను జేసికాడి లెగ్ మీద తన్ని వెళ్ళిపోతూ ఉంటది ఇక్కడ నుంచి. అంటే లెగ్ మీద తన్నడము తిన సిగ్నేచర్ మూవ్ అనమాట. ఆ తర్వాత తిన ఒక దగ్గర కూర్చొని సాడ్ గా ఫీల్ అవుతుంటది. బట్ గైస్ అప్పుడే ఎవరో ఫైర్ వర్క్స్ ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఇట్లా చేసింది ఎవరు, మన వాస్కో అనమాట. అండ్ వాస్కో తినతో అంటాడు యువర్ లేట్ అని. అండ్ దాంతో తిను కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట, వాస్కో ఇక్కడేం చేస్తున్నాడని. అండ్ తను వాస్కోని అడుగుతుంది నువ్వు సారాతో పాటు వాక్ కి పోలేదా అని. దాంతో వాస్కో అంటాడు లేదు నేను పోలేదు, ఎందుకంటే నిన్న నువ్వు చెప్పావు కదా ఈ రోజు బర్న్ నకిల్స్ ఒక అల్ట్రా ఫైర్ వర్క్స్ ఉందని అని వాస్కో అంటాడు. అంటేగా చూసినారా వాస్కో తన డేట్ ని రిజెక్ట్ చేసిండు బర్న్ నకిల్స్ కోసం. అందుకే తిను కూడా చాలా షాక్ అయిపోద్ది, నేను చెప్పిన అబద్ధం వల్ల వాస్కో తన డేట్ ని వదిలేసి వచ్చేసిండు అని. అండ్ గైస్ ఇట్లా వాస్కోస్ బ్లైండ్ డేట్ ఆర్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.